చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళంతా గ్యాంగ్ రేప్ నిందితులు. చేసిందే తప్పు, పైగా కోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటికొచ్చి కార్లతో ర్యాలీ చేస్తూ హల్చల్ చేశారు. అసలు వీళ్ళు మనుషులేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి కోర్టు బెయిల్ ఇచ్చిందని సంబరపడిపోతూ పెద్ద ఎత్తున ర్యాలీ చేయటం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సుమారు 16 నెలల క్రితం అంటే 2024 జనవరిలో కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఉన్న ఓ జంటపై కొందరు దాడి చేశారు. మహిళను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీబుల్లా లాలానవర్, మహమ్మద్ సాదిక్ అగసీం అని, షోయబ్ ముల్లా, తౌసిబ్ చోటి, రియాజ్ సబికేరి అనే 7 ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఈ 7 నిందితులకు హవేరీ సెషన్స్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. నిందితులు హవేరీలోని అక్కి ఆలూరు పట్టణంలో కంబ్యాక్ ర్యాలీ నిర్వహించారు. బైక్లు, కార్లతో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా కారు సన్ రూఫ్ నుంచి నిందితులు బయటికి వచ్చి కేకలు వేస్తూ విజయ సంకేతాలు తీస్తూ ర్యాలీ తీశారు. అంతేకాదు బెయిల్పై విడుదలైన సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు టపాసులు పేల్చి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. దేశం కోసం జైలుకెళ్లినట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వారి స్నేహితులు, అనుచరగణం కార్లు, బైకులతో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితులు చిరునవ్వులు చిందిస్తూ విజయం చిహ్నాలు చూపుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక మరోవైపు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత మాత్రమే గ్యాంగ్ రేప్ కేసుగా మార్చారు. మొదట పోలీసులు దీన్ని మోరల్ పోలీసింగ్ కేసుగా నమోదు చేశారు. ఎందుకంటే వేర్వేరు మతాలకు చెందిన బాధితురాలు, ఆమె భాగస్వామి ఆ హోటల్ గదిలో ఉన్నారు. జనవరి 11న ఆమె మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గ్యాంగ్ రేప్ సెక్షన్లను జోడించారు. మొత్తంగా ఈ కేసులో 19 మందిని అరెస్టు చేశారు. వారిలో 7 ప్రధాన నిందితులు కాగా మిగతా 12 మంది వారికి సహకరించడం లేదా బాధితురాలిని శారీరకంగా హింసించినట్టు భావిస్తున్నారు. ఆ 12 మందికి దాదాపు 10 నెలల కిందటే బెయిల్ మంజూరైంది. ప్రధాన నిందితులకు మాత్రం ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించేటప్పుడు తడబడటంతో కేసు బలహీనపడినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ ఊరేగింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచార కేసులో నిందితులకు భారీ ర్యాలీతో స్వాగతం పలకటం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.